హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Bకి సంబంధించిన సర్కిల్స్ అనే చాప్టర్ నుంచి 2 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో ఈ ప్రాబ్లం తెలంగాణ స్టేట్లో మేలో 2015లో 2 మార్కులకు అడగడం జరిగింది. ఓకే, మరి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఫైండ్ ద పోలార్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ అన్నాడు. అంటే పోలార్ ఈక్వేషన్ని కనుక్కోవాలి. సో ఒక 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా పోలార్ లైన్ని కనుక్కోమన్నప్పుడు S1 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఒక దిస్ ఈజ్ కాల్డ్ పోలార్ లైన్ అంట. ఒక లైన్ సెగ్మెంటు సర్కిల్ గుండా వెళ్ళాలి అంతే. ఓకే, సో రెండవది ఇది పోలార్ అన్నమాట. టాంజెంట్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అట్ పాయింట్ టు ది సర్కిల్ అంటే కూడా S1 ఈజ్ ఈక్వల్ టు 0 అంట. అంటే టాంజెంట్ లైన్ని కనుక్కోవాలి. సో అప్పుడు కూడా S1 ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. మూడవది కార్డ్, ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ అట్ పాయింట్ P టు ది సర్కిల్ అంటాడు. సో కార్డ్ అంటే ఒక లైన్ అనేది సర్కిల్ యొక్క సెంటర్ గుండా వెళ్ళదు. దిస్ ఈజ్ కార్డ్. ఈ కార్డ్ ఈక్వేషన్ కనుక్కోవడానికి కూడా ఒకటే ఫార్ములా, S1 ఈజ్ ఈక్వల్ టు 0. సో టర్మినాలజీ డిఫరెంట్గా ఉన్నా సో S1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. S1 అంటే ఏంటి నోటేషన్ మీకు ఆల్రెడీ చెప్పాను. x1 ప్లస్ y1 ప్లస్ g ఇంటూ x ప్లస్ x1 ప్లస్ f ఇంటూ y ప్లస్ y1 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. మనకి లైన్ కావాలి అంటే x y కాన్స్టెంట్లో ఉండాలి. ఇక్కడ x1 అంటే పాయింట్ ఉంది 1, y1 అంటే -2. సో ఇంకా g f cలు కనుక్కుంటాం మన సర్కిల్ని జనరల్ ఫామ్తో కంపేర్ చేశాక. ఓకే, మరి చూద్దాం స్టెప్ బై స్టెప్. ఓకే, ఫస్ట్ నేను ఇచ్చిన సర్కిల్ని రాస్తున్నాను. గివెన్ సర్కిల్ ఈజ్ x² ప్లస్ y² మైనస్ 10x మైనస్ 10y ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని నేను జనరల్ ఫామ్తో కంపేర్ చేస్తున్నాను. సో కంపేరింగ్ the above equation with సో దీంతో కంపేర్ చేస్తున్న x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 we get. అప్పుడు మన సర్కిల్లో జనరల్ ఫామ్ యొక్క ఎక్స్ కోఎఫిషియంట్ 2gని మళ్ళీ మన గివెన్ సర్కిల్లో ఎక్స్ కోఎఫిషియంట్ -10 రెండింటిని ఈక్వేట్ చేద్దాం. 2g ఈజ్ ఈక్వల్ టు -10. ఇక్కడ నుంచి g ఈజ్ ఈక్వల్ టు -5. 2 1s 2 5 times. అదేవిధంగా 2f ఈజ్ ఈక్వల్, ఇక్కడ y కోఎఫిషియంట్ మన ఫార్ములాలో 2f, ఇక్కడ -10. సో ఇప్పుడు f ఈజ్ ఈక్వల్ టు -5. సో మరి కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు 25. ఇప్పుడు ఇంకా ఇచ్చిన పాయింట్ని రాద్దాం. లెట్ ద గివెన్ పాయింట్ P అనుకుంటున్నా. లెట్ ద గివెన్ పాయింట్ P ఆఫ్ x1, y1 ఈజ్ ఈక్వల్ టు 1, -2. ఇంకా ద ఈక్వేషన్ ఆఫ్ పోలార్ ఆఫ్ P విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ S ఈజ్ ఈక్వల్ 0 ఈజ్ S1 అని రాస్తాను. దేర్ఫోర్ the equation of polar of P with respect to circle, మన సర్కిల్ S అనుకుంటే S is equal to 0 is S1 is equal to 0. మరి ఇక్కడ S1 అంటే x, x1
ప్లస్ y1 ప్లస్ g ఇంటూ x ప్లస్ x1 ప్లస్ అదేవిధంగా f ఇంటూ y ప్లస్ y1 ప్లస్ c దట్ ఈజ్ ఈక్వల్ టు 0. x ఇంటూ x1 అంటే 1 అని, x ఇంటూ 1 ప్లస్ y ఇంటూ y1 అంటే ఎంత -2 అని, ప్లస్ g అంటే -5 ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది ఇంటూ x ప్లస్ x1 అంటే 1. అదేవిధంగా ప్లస్ ఎఫ్ అంటే -5 ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది. అదేవిధంగా y అట్లనే ఉంటుంది ప్లస్ y1 అంటే -2. నెక్స్ట్ c అంటే ప్లస్ 25 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇంకా x ప్లస్ మైనస్ ఇక్కడ మైనస్ అవుతుంది, x -2y ఓకే, -5తో మల్టిప్లై చేస్తున్నా -5x ప్లస్ 5 ఇక్కడ -5 ఇంటూ +1 అంటే -5x 5 మళ్ళీ -5yతో మల్టిప్లై చేస్తున్నా -5y ప్లస్ 5 ఇంటూ 2 10 అవుతుంది ప్లస్ 25 దట్ ఈజ్ 0. సో x -5x -4x -2y -5y -7y మరి కాన్స్టెంట్స్ని యాడ్ చేద్దాం. 35 10 ప్లస్ 20 35లో 5 తీసేయండి, 30 ప్లస్ 30 ఈజ్ ఈక్వల్ టు 0. సో మైనస్తో మల్టిప్లై చేయండి, మైనస్ ప్లస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది, అంతే. ఓకే, మరి ఈ వీడియోలోనే ఇంకొక ప్రాబ్లం పోలార్కి సంబంధించిన ప్రాబ్లమ్ని చూద్దాం. ఓకే, మరి ఈ వీడియోలోని ఇంకొక ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ పోలార్, ఒక పాయింట్ అలానే సర్కిల్ ఇచ్చేసాడు. సో ఏంటి S1 = 0ని ఉపయోగించుకొని చేయాలి. గివెన్ సర్కిల్ x² + y² + 6x + 8y - 96 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని జనరల్ ఫామ్తో కంపేర్ చేయాలి, ఎందుకంటే పోలార్లో GFCలు కనుక్కోవాలి అందుకోసం. సో కంపేరింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ x² + y² + 2gx + 2fy + c = 0. సో x కోఎఫిషియంట్ మన గివెన్ సర్కిల్లో 6, 2 1s 2 3 టైమ్స్, అలానే y కోఎఫిషియంట్ 8 అనమాట, 2 1s 2 4 టైమ్స్. కాన్స్టెంట్ ఎంత అంటే -96. ఓకే, ఇంకా పాయింట్ ఇచ్చేసాడు, పాయింట్ 2, 3 అనుకుంటున్నాము, 2, 3. ఇప్పుడు ద ఈక్వేషన్ ఆఫ్ పోలార్ ఆఫ్ P విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ ఇస్. సో ఫార్ములాని రాసేస్తున్నాను. x1 అంటే 2 ప్లస్ y ఇంటూ y1 అంటే 3 ప్లస్ g, ఇక్కడ g అంటే +3 అనమాట, g అంటే. నెక్స్ట్ x ప్లస్ x1 అంటే 2 ప్లస్ f అంటే 4 ఇంటూ y ప్లస్ y1 అంటే 3 ప్లస్ 3. నెక్స్ట్ కాన్స్టెంట్ ఏముంది -96, ప్లస్ మైనస్ ఏమవుతుందంటే మైనస్, ఆల్రెడీ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి దట్ ఈస్ 0. ఓకే, మరి ఇంకా మల్టిప్లై చేద్దాం. సో 2 × x 2x ప్లస్ 3 × y 3y. సో 3తో మల్టిప్లై చేయండి xని అలానే 2ని, ఏమవుతుందంటే 3x ప్లస్ 6 అవుతుంది, మళ్ళీ 4ని yతో, సో 4y ప్లస్ 4 × 3 12 అవుతుంది. సో -96 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇప్పుడు చూడండి 2x ప్లస్ 3x 5x, అలానే 3y ప్లస్ 4y 7y. నెక్స్ట్ కాన్స్టెంట్స్ యాడ్ చేద్దాం. 6 + 12 18 అవుతుంది, -96లో నుంచి 18ని తీసేయండి. సో 16లో 8 పోతే 8, అలానే 8 - 1 78. సో -78 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.